ఈ ప్రళయం నీతోనే ఈ ప్రవడం జరిగే నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం నీతోనే ఈ ప్రవడం. చిరంజీవి భోజనం చేద్దు గాని రా. రా కూర్చో, భోజనం తీసుకొస్తాను. ఇలా కూర్చొని తినడానికి నీకు సిగ్గు లేదు? అల్లుడు అన్న మర్యాదతో నీకు అవి ఇవి చేసి పెట్టాలనుకుంటారు. మా అమ్మకి అది కష్టం కాదా? నీకోసం మా అన్నయ్య జ్ఞాపకంగా దాచుకున్న ఉంగరాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తేవడానికి సిద్ధపడింది మా అమ్మ. ఎందుకు? నీలాంటి పనికి మాలినోడి కోసం. మా అమ్మ చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి భారంగా నువ్విక్కడ ఉండకూడదు. నా చెల్లిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపో. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు. ఏంటి చిరంజీవి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నీకు వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని. అవన్నీ వదిలేసి ముందు ప్రశాంతంగా తిను. పాపా వతురే, అత్తకి ఫోన్ చేస్తావా? అత్తతో మాట్లాడతాను. ఇందాకేగా మాట్లాడావు, తిన్నాక మాట్లాడదు గానిలే. తిను ఫస్ట్. లేదు లేదు, నేను తినే చూడకపోతే అత్త తినను అంది. అలాగే, ఫోన్ తెస్తాను, పట్టుకో. ఇదిగో నేను తింటా ఉండా, నువ్వు కూడా పెట్టుకో. ఏవిరా, ఏమాత్రం బాధ లేకుండా అంత హుషారుగా మాట్లాడుతుండావు? మరి నీ మాదిరి పస్తుంటానా ఏమి?